ఆ రోజుల్లోనే ఎప్పుడో వచ్చింది మున్ని. ఎక్కడికి వెళ్ళిపోయారు రవి? ఎంతకాలంగా చూస్తున్నాను. ఈ తలుపులు తెరిచి ఉంటాయేమో అని అంది. మున్నికి నేనేమీ చెప్పలేదు. అయినా నన్ను చూసి నేనున్న పరిస్థితిని తెలుసుకుంది. ఇల్లాలు లేని ఇంటిని చూసింది. కళతప్పిన నా ముఖాన్ని చూసింది. కథ ఏమిటో ఆమెకు అర్థమై ఉంటుంది. చున్నీని నడుం చుట్టూ బిగించి ముందు ఇల్లు శుభ్రపరచటానికి రంగంలో దిగింది మున్ని. నీకెందుకీ శ్రమ? వాటిని అలా పడి ఉండని మున్ని అన్నాను. మీ గురించి, ఈ ఇంటి గురించి నాకు కాకపోతే ఇంకెవరికి పట్టదన్న సంగతి కనిపిస్తూనే ఉంది. అలాంటప్పుడు పట్టించుకోకుండా ఎలా ఉండను అంది. మున్ని చేతిలో మ్యాజిక్ బెత్తం ఉంది. మున్ని మనసులో అమృత భాండం ఉంది. అడవిలా పడి ఉన్న ఇంటిని అందాల తోటగా మార్చింది. ఎడారి వంటి నా బ్రతుకులో పచ్చని చెట్లు మొలిపించింది. ఇది జరగడానికి ఎంతకాలం పట్టింది? ఈ కార్యాన్ని సాధించడానికి మున్ని ఏ ఏ మార్గాలు అవలంబించింది? అవేమీ నాకు తెలియవు. నా జీవితంలో మున్ని మెల్లమెల్లగా ఎలా ప్రవేశించిందో, నువ్వు ఖాళీ చేసిపోయిన స్థానాన్ని ఎప్పుడు సొంతం చేసుకుందో ఇవేమీ నాకు గుర్తులేవు. ఒకనాడు అకస్మాత్తుగా ఆశ్చర్యపోతూ నేను తెలుసుకున్న సత్యం, నా బ్రతుకులో ఏదో భాగానికి పక్షవాతం వచ్చి చచ్చుబడిపోయింది అనుకున్నానే కానీ ఇప్పుడు అంతా సరిగానే ఉన్నట్టుంది. నా నడక, నా మాట, నా చేతలు అన్నీ ఎప్పటిలాగే ఉన్నాయే అని. అవన్నీ ఎప్పటిలా పనిచేయడానికి రాత్రి పగలు అని లేకుండా అవిరామంగా శ్రమించిన మున్నీకి నేను ఏమివ్వగలను? ఏమిచ్చినా అది అల్పంగానే ఉంటుంది. నువ్వు నిర్దయగా వేళ్లతో పాటు పెకిలించి నలిపి పారేసిన మొక్కని తిరిగి మట్టిలో పాతి నీళ్లు పోసి గొప్పు తవ్వి తిరిగి ప్రాణం పోసింది మున్ని. అది పెరిగి పెద్దదై దానికి పువ్వులు పూస్తే, కాయలు కాస్తే, పళ్ళు పండితే అవి మున్నీకి కాక ఇంకెవరికి చెందుతాయి? మొదట్లో మున్నీకి నా దినచర్య ఏమిటో, ఇష్టాయిష్టాలు ఏమిటో ఏమీ తెలిసేది కాదు. నన్ను అడిగి ఏ విషయమో తెలుసుకునే పరిస్థితి కాదు. నాకు కావలసిన విధంగా ఇంటిని అమర్చడానికి, నాకు ఇష్టమైన విధంగా భోజనం పెట్టడానికి ఎంతగా శ్రమించేదో పాపం. నీకు గుర్తుందా శీల? ఒకసారి నువ్వు ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మీ ఆఫీసర్ వెంట ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఇంట్లో ఉన్న నౌకరికి ఏ వేళకు ఏ ఏ పనులు చేయాలో అన్ని వివరాలతో రాసిచ్చావు. గర్భదరిద్రుడికి ధన నిక్షేపం దొరికినట్లు మున్నీకి ఆ కాగితాలు దొరికాయి. వాటి సాయంతో మున్ని నా దినచర్యను తిరిగి ఒక క్రమంలో పెట్టింది. తనకు తెలిసిన ఒక మద్రసీల ఇంటికి వెళ్ళి ఆ వంటకాల వివరాలు, చేసే పద్ధతి తెలుసుకుని వచ్చింది. మున్ని కట్టుబొట్టులో కూడా మార్పు వచ్చింది. అప్పట్లో ఆమెను ఎవరైనా చూసి ఉంటే ఒక చిత్రకారుడి ఎదుట మోడల్గా నిలిచే అమ్మాయి అని అనుకోరు. మున్ని చాలా కాలంగా ఎక్కడికి వెళ్ళలేదని, అక్కడ నాతో ఆ ఇంట్లోనే ఉంటుందని, ఆమె ఆ ఇంట అడుగుపెట్టిన కొన్ని నెలలకు నా బుద్ధి అందుకుంది. ఆ రోజు రాత్రి ముందు గదిలో తన పక్క చుట్లు విప్పి పరుచుకుంటున్న మున్నీని చూసి ఇంటికి వెళ్ళవా అని అడిగాను. నా మాట విన్న మున్నీ కళ్ళల్లో ఆనందం, విషాదం రెండూ నేనంటే నేను ముందు అన్నట్టు రెండూ ఒకేసారి పొంగుకొచ్చాయి. ఆ కళ్ళల్లో కదలాడిన ఆనందానికి నా భావనలో మెదిలిన అర్థం, రవి, ఇంతకాలానికి మీరు మళ్ళీ ఎప్పటి మనిషి అయ్యారు. నా శ్రమ ఫలించింది. ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్న భావం. మీకోసం, మీ కళ కోసం నన్ను నేను ఎంతగా అర్పించుకుంటుంటే ఇంతకాలమైన తర్వాత చేసిన పనికి గుర్తింపు లేకుండా మీరు అడిగే ప్రశ్న ఇదా అన్న విషాదం. వెళ్తాను. నేను వెళ్ళినా మానినా పట్టించుకునేవారు ఆ ఇంట్లో ఎవరున్నారు కాబట్టి అంది మున్ని భారంగా. మర్నాడు ఉదయాన్నే మున్ని ఇంటికి వెళ్ళింది. 3 రోజులు గడిచినా తిరిగి రాలేదు. అంతకు ముందు రోజే జోగిందర్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఇటీవల వేసిన చిత్రాలు ఏమైనా ఉంటే వెంటనే పంపించమని. ఒక నెల రోజుల్లో అక్కడ వివిధ దేశాల చిత్రకారుల చిత్రకళా ప్రదర్శన ఉందని, దాంట్లో విధిగా నావి ఉండాలని. నా దగ్గర పంపడానికి అప్పుడు తయారుగా చిత్రాలేమీ లేవు. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి గీసినవి అవి చిత్రాలు కావు, నా మనోవైచిత్ర్యాలు. నా మనసులో కదలికలకి, ఆలోచనలకి అవి ప్రతిరూపాలు. ఆ విధంగా అవి కళాఖండాలే కానీ విదేశాల్లో, ముఖ్యంగా అమెరికా వంటి దేశంలో చిత్ర ప్రదర్శనలో ఇవి పెట్టడానికి పనికిరావు. నేను ఈ భూమి మీద లేకపోయిన నాడు బయట ప్రపంచానికి తెలియని సంగతులు తెలుసుకోవాలి అన్న కుతూహలంతో ఎవరైనా పరిశీలించాలి అనుకుంటే అటువంటి సమయంలో నా నిజరూప ప్రదర్శనకు పనికి వచ్చే డాక్యుమెంట్లవి. ఆ రోజే మున్నీకి కబురు పెట్టాను. మర్నాడు తప్పకుండా రమ్మని, స్టూడియోలో పనుందని. 10 గంటలకల్లా మున్ని వచ్చింది. ఎప్పటి మున్నీలాగే ఉంది. ఇంతకు పూర్వం ఆ ఇంట్లో అంతకాలం నాతో కలిసి ఉన్న మనిషిలాగా లేదు. ఎప్పట్లాగే వచ్చి ఆ ముందు గదిలో కుర్చీలో కూర్చుంది. రచించబోతున్న చిత్రం గురించి, అది బాగా రావాల్సిన అవసరం గురించి నేను చెబుతుంటే శ్రద్ధగా వింది.
ఆ చిత్రానికి మోడల్గా నిలబడితే తనకి ఎంత సొమ్ము ముడుతుందో అడిగి నికరంగా తేల్చుకుంది. చివరికి రాయని ఏదో అగ్రిమెంట్ మీద సంతకం చేస్తున్నట్లు సరే అంది ముక్తసరిగా. ఆ చిత్రం పూర్తి కావడానికి 3 రోజులు పట్టింది. మధ్యలో తినడానికి మున్ని ఇంటి నుంచి ఏదో చేసి పట్టుకొచ్చేది. మరీ అలసిపోతే కాసేపు ఆ గదిలోనే విశ్రాంతి తీసుకునేవాళ్ళం. కాస్త అలసట తీరగానే మళ్ళీ పని మొదలు. 3వ నాటి సాయంకాలానికి చిత్రం పూర్తయింది. బాగా వచ్చింది అన్న తృప్తిలో సంతోషంలో ఉన్నాను నేను. మున్ని ముఖం వంక చూశాను. అది వాడిపోయి ఉంది. ఏదో చెప్పలేని బాధ మనసులో నుంచి పొంగుకొస్తున్నట్టుంది. అంతకు పూర్వం ఒక చిత్రం నేను ఆశించిన మేరకు బాగా ఉందని విన్ననాడు నాకన్నా ఎక్కువగా మున్ని సంతోషించేది. శుక్రియా రవిసాబ్ అనేది తృప్తిగా. అదేమిటి మున్ని, నీకు నేను శుక్రియా చెప్పవలసింది పోయి అటునుంచి ఇటు నువ్వు చెబుతున్నావు అంటే నాదేముంది? మీరు ఎలా నిలవమంటే అలా నిలుస్తున్నాను. ఎటువంటి భావం చూపమంటే అది చూపుతున్నాను. ఇందులో ఉత్సాహం ఉన్న ఎవరైనా ఆ పాటి పని సులువుగా చేయగలరు అనేది. నీలో ఉన్న గొప్పతనం ఏమిటో నీకు తెలియదు మున్ని, అందుకే అంత తేలిగ్గా అనగలుగుతున్నావు. ఏదో నాటికి నీ చూపుల్లో ఉండే శక్తి, నా కుంచుకుండే బలం ప్రపంచమంతా గుర్తించేలా చేస్తాను మున్ని. ఇది సాధించి తీరతాను అనుకునేవాణ్ణి. అదేమిటి మున్ని, అలా ఉన్నావే, ఒంట్లో సరిగా లేదా అంటూ ఆత్రంగా ఆ పిల్ల నుదుటి మీద చెయ్యి వేసి చూశాను. నా చేతిని అలాగే తన చేతి మీద అదిమిపట్టి ఉంచింది మున్ని. ఆ వెంటనే తీసుకోవాలన్న ధ్యాస నాకు కలగలేదు. వేడిగా లేదు కదూ అంది కొంతసేపటికి తన చేతిని తీసేస్తూ. కొంచెం వెచ్చగా ఉంది. నువ్వు వెంటనే ఇంటికి పోయి విశ్రాంతి తీసుకో. రేపు నానక్కర్లేదు. ఎల్లుండి పనుంటే కబురు పెడతాను అన్నాను. నా మాటలకి మున్ని జవాబు చెప్పలేదు. తన వస్తువులు తీసుకుని నెమ్మదిగా వెళ్ళిపోయింది. 2వ రోజున కబురు పెట్టినా మున్ని రాలేదు. ఇంట్లోనే ఉంది, ఒంట్లో బాగాలేదు అని చెప్పింది అన్నాడు ఆ వెళ్ళిన మనిషి. 4 రోజులు గడిచినా మున్ని రాకపోయేసరికి సంగతేమిటో కనుక్కోవాలని నేనే స్వయంగా బయలుదేరాను. మున్నీకి ఒంట్లో అనారోగ్యం ఏమీ లేదు. మనిషి బాగానే ఉంది. రావాలనిపించలేదు, రాలేదు అంది. అలాగంటే ఎలా మున్ని? నిన్ను మోడల్గా పెట్టుకుని మరి 3 చిత్రాలు గీయాలనుకున్నాను. కనీసం మరి 2 వేస్తే గాని ఆ ప్రదర్శనకి పంపించడం జరగదు అన్నాను. క్షమించండి రవిసాబ్, నేను ఇంకా మోడల్గా నిలవలేను. ఇంకొకరిని చూసుకోండి అంది నిరుత్సాహంగా. ఎంతో జాగ్రత్తగా నేను పెంచి పోషించుకొస్తున్న ఆశావృక్షాన్ని ఎవరో ఒక్క దెబ్బతో మొదలంటూ నరికేసినట్లు అనిపించింది. అదేమిటి మున్ని, నీకేమైనా మతిపోయిందా? నీ రూపు, నా పేరు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించుకుంటున్న ఈ తరుణంలో ఇలా అంటున్నావేమిటి అన్నాను. నన్నేమీ అడక్కండి రవి, కారణాలు నేను చెప్పలేను. నా కోసం మీ పని పాడు చేసుకోక వేరొకరిని చూసుకోండి అంది మున్ని. ఇంట్లో వాళ్ళు ఎంతగా చెప్పినా వినలేదు. పైగా వాళ్ళను తిట్టిపోసింది. మీకు కావాల్సింది నేను కాదు, నేను తెచ్చే డబ్బు. నేను ఏమైనా ఎలా చచ్చినా మీకు పట్టదు. నేను యంత్రాన్ని కాదు, చీము నెత్తురు ఉన్న మనిషిని. నాకు ఇష్టాయిష్టాలు మంచి చెడులు ఉంటాయి. ఇంతకాలం ఆ పని చేయటం నాకు ఇష్టమైంది, చేశాను. ఇప్పుడు నాకు చెయ్యాలని లేదు, చెయ్యనంటున్నాను. అతను మీరు గింజుకు చచ్చినా చెయ్యనగాక చెయ్యను అంది ఆవేశంగా. మున్నిని ఆ రూపులో ఎప్పుడూ చూడలేదు. అంత పరుషంగా ఎదుటివారితో మాట్లాడగలదు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ పిల్లకు ఏమైందా అని ఆలోచిస్తూ విస్మయంగా చూస్తూ అలా నిలిచిపోయాను. నేను ఎంతకీ అక్కడి నుంచి కదలకపోవడంతో ఆ పిల్లకు ఏమనిపించిందో. వెళ్ళమని చెప్తుంటే వెళ్ళరే? కాళ్ళు చేతులు కట్టి నన్ను లాక్కుపోవాలనుకుంటున్నారా? అలా పట్టుకుపోతే చూస్తూ పడి ఉండేటందుకు నేనేమీ మీరు తాళి కట్టిన పెళ్ళాన్ని కాదు. ఈ రోజుల్లో అలా పెళ్లి చేసుకున్న పెళ్ళాలే పడుండడం లేదు. ఇష్టం లేకపోతే చటాపట్టని నిమిషాల మీద తెంచుకుపోతున్నారు. మున్ని ఇంకా ఏదో అంటూనే ఉంది. హిస్టీరియా పేషెంట్ల సమయం సందర్భం లేకుండా ఏదేదో మాట్లాడుతూనే ఉంది. ఇక అక్కడ ఉండడం మంచిది కాదని తిరిగి ఇంటికి వచ్చేశాను. ఎంత ఆలోచించినా ఆనాటి మున్ని ప్రవర్తనకి నాకు కారణం కనపడలేదు. ఆ పిల్ల మనసులో ఏ సున్నిత భాగానికో గట్టి దెబ్బ తగిలుంటుంది. దాని ఫలితమే ఈ వింత ప్రవర్తనకి కారణం అనుకున్నాను. మున్నికి బదులుగా ఇంకో పిల్లను ఆ స్థానంలో నిలిపి చిత్రాలు గీయడానికి నా మనసు ఉత్సాహం చూపలేదు. ఆ స్థితిలో రచించిన చిత్రాలు ప్రదర్శనకు పంపడంలో అర్థం అంతకన్నా లేదు. ఈ విషయాన్నే జోగేందర్కి రాస్తూ ఈసారికి ఇలా అయ్యేలా లేదు, మరోసారి అవకాశం కలిసొస్తే అప్పుడు చూద్దాం అన్నాను. నా ఉత్తరం, జోగేందర్ నాకు రాసిన ఉత్తరం మధ్యదారిలోనే పలకరించుకున్నాయి. అతని ఉత్తరంలో చిత్రకళా ప్రదర్శన అక్టోబర్ దాకా పొడిగించారని, కావలసినంత సమయం ఉంది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసే చిత్రం ఒకటి తయారు చేయమని ఉత్సాహపరుస్తూ రాశాడు. 3 నెలలు కాదు,
3 ఏళ్ల సమయం ఉన్న మున్ని లేకుండా అంత చక్కని చిత్రం చిత్రించడం నా వల్ల అయ్యే పని కాదు అనిపించింది. అర్ధాంతరంగా మున్ని ఎందుకిలా మొండికేసింది? కళ అంటే ప్రాణం పెట్టే అమ్మాయి ఈనాడు ఆ కళకి అంతర్జాతీయ పరిధిలో గుర్తింపు రానున్న తరుణంలో ఎందుకిలా వెనక్కి వెళ్ళిపోయింది? ఈ విధమైన జీవితానికి విసిగిపోయిందా? లేక నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? ఆ విషయం తేల్చుకుందామని ఆ రోజు మున్ని ఇంటికి తిరిగి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆ పిల్ల ఇంట్లో లేదు. ఎక్కడికో వెళ్ళింది అన్నారు ఇంట్లో వాళ్ళు. ఆమె తిరిగొచ్చాక నేను వచ్చి వెళ్ళినట్లు చెప్పండి, చిన్న పనుంది, ఒక్కసారి ఇంటికి రమ్మన్నానని చెప్పండి అన్నాను. తిరిగి వస్తుంటే కన్నాడ్ ప్లేస్లో గిరిధారీలాల్ కనిపించాడు. రండి, మీరు కనిపించటమే లేదు ఈ మధ్య, నా స్టూడియోకి వెళ్దాం రండి అంటూ వెంట తీసుకుపోయాడు. కొత్తగా వేసిన చిత్రం ఒకటి స్టాండ్ మీద ఉంది. చిత్రం పేరు మధురా నగరిలో. ఈరోజు ఉదయమే దాన్ని పూర్తి చేశాను అన్నాడతను. దగ్గరకు వెళ్ళి చూస్తుంటే రాధలో మున్ని పోలికలు కనిపించాయి. పోలికేమిటి? అది మున్నిని మోడల్గా నిలిపి గీసిన బొమ్మే. ఎలా ఉందంటారు? ప్రశ్నించాడు. బాగుంది, రాధ ముఖంలో మంచి ఎక్స్ప్రెషన్ ఉంది అన్నాను. ఆ పిల్లని పెట్టుకుని ఏ చిత్రం గీసినా దానికి ఢోకా లేదు అన్నాడతను. ఏ పిల్ల అన్నాను పరాకుగా. అదే మున్ని, మీ చిత్రాలకి కొన్నిటికి ఆ పిల్లేగా మోడల్. అన్నట్లు ఆ రోజే చెప్పింది మీ దగ్గర పని మానుకున్నట్లు. ఏమైందేమిటి? నా వంక చూస్తూ ప్రశ్నించాడు గిరిధారీలాల్. అతని అభిప్రాయం ఏమిటో నాకు తెలుసు. అటువంటిదేమీ జరగలేదని నేను చెప్పినా నమ్మడన్న సంగతి కూడా నాకు బాగా తెలుసు. అందుకే ఆ విషయమై మరి మాటలు పొడిగించకుండా, ప్రస్తుతం నేను బొమ్మలేమీ గీయటం లేదు, కొంతకాలం దాకా వెయ్యాలి అని అనుకోవడం లేదు అన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి మున్ని గుమ్మంలో ఉంది. తలుపుకు తాళం తీసి లైటు వేసి లోపలికి రా అన్నాను. నా వెనకే మౌనంగా వచ్చి కుర్చీలో కూర్చుంది. రమ్మని పిలిచిన వాడిని నేనే కాబట్టి విషయం ఏమిటో నేనే చెప్పాలన్నట్టు చూస్తుంది మున్ని. ఈ పిల్లకేమైంది? నా దగ్గర పని మానుకున్నట్లు గిరిధారీలాల్తో చెప్పిందట. దానికి కారణం ఏం చెప్పుంటుంది? అసలు ఎందుకు మానుకోవాలి అనుకుంది? నేను ఎప్పుడూ తనతో అసభ్యంగా మాట్లాడలేదే. కళా సృష్టికి ఆలంబనగా తప్ప ఆమెను ఇంకో దృష్టితో ఎప్పుడూ చూడలేదే. నా ఆలోచనల్లో నేను ఉండిపోయాను. నేను ఎంతకీ మాట్లాడకపోవడం గమనించి ఎందుకో రమ్మన్నారట అంది మున్ని. నీ మనసు మారిందేమో తెలుసుకుందామని. నిన్న జోగిందర్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ప్రదర్శనకు చిత్రాలు సెప్టెంబర్ నెలాఖరికి పంపితే సరిపోతుంది అని రాశాడు. నీ ఒంట్లో నలతగా ఉంటే ఈ నెలంతా పనిపెట్టుకోవద్దు. వచ్చే నెలలో ప్రారంభించిన ఆ సమయానికి పూర్తి చేయగలుగుతాను. ఈ విషయం చెప్పడానికే నేను రమ్మన్నాను అన్నాను. ఒక్క నిమిషం తలవాల్చి మౌనంగా ఊరుకుంది మున్ని. ఆమె ఏదో ఆలోచిస్తుందని భావించి దానికి బలం కలగజేద్దామని మళ్ళీ నేనే మాటలు అందుకున్నాను. చూడు మున్ని, ఇటువంటి అవకాశాలు ఎప్పుడు పడితే అప్పుడు రావు. అక్కడ మన మేలు కోరే జోగిందర్ ఉన్నాడు కాబట్టి ఆ ఏర్పాట్లవి అతను చూసుకుంటున్నాడు. ఇంతకాలం సహకరించి నా కళాదృష్టికి దోహదం చేసిందానివి. ఈ 3 చిత్రాలు కాదనకు. ఆ వెనక నీకు ఇష్టం లేకపోతే మానేద్దు గాని అన్నాను బోధపరుస్తున్న రీతిలో. క్షమించండి రవి, ఇక ముందు నేను మీకు మోడల్గా నిలవలేను. నన్నింక బలవంతం చేయకండి అంది మున్ని. ఆ పిల్ల మొండితనానికి నాకు నిజంగా కోపం వచ్చింది. సరైన సమయంలో నన్ను ఇరుకుని పెట్టి తమాషా చూడ్డానికి అలా చేస్తుందనిపించింది నాకు. నేను లేకపోతే చూశారా ఈ రవిచంద్ర చిత్రాలు ఎంత ప్రతిభతో వెలిగిపోతున్నాయో అని నలుగురు ముందు నన్ను పరిహాసాల పాలు చేయడానికే అలా అంటుందనిపించింది. అదే ఎందుకని అడుగుతున్నది. ఆ గిరిధారీలాల్ ముందు మోడల్గా నిలవడానికి నీకు లేని అభ్యంతరం? అతను కేవలం ఆర్టిస్ట్. అతని ముందు నిలవడానికి నాకు సంకోచం కలగలేదు. ఇంతకాలం మీ ముందు కూడా నిలిచాను కదా. ఇప్పుడు మాత్రం ఏమైంది? నేను మారిపోయానా? నా కళాదృష్టి మారిందా? మారింది మీరు కాదు రవి, నేను. అదే ఎందుకు మారిపోయావు? అదే అడుగుతున్నది. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎలా వచ్చి పడిందని అడుగుతున్నాను. కరుగ్గా వచ్చింది నా మాట. మీకు ఎలా చెబితే అర్థమవుతుందో నాకు తెలియటం లేదు రవి. మున్ని కంఠంలో బాధ ధ్వనించింది. మున్ని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. వాటిని చూసి అర్థం చేసుకునే స్థితిలో నేను లేను. ఇలా దాచి నన్ను బాధ పెట్టే కన్నా నువ్వు ఎలా చెప్పినా నేను అర్థం చేసుకోగలను అన్నాను అసహనంగా. క్షణకాలం ఊరుకుంది మున్ని. మాటల కోసం వెతుకులాడుతున్నట్లు అంతవరకు దించుకున్న తల ఒక్కసారి పైకెత్తి నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మీ భార్యని మోడల్గా నిలిపి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా రవి అంది. ఒక్క క్షణం నివ్వెరపోయి చూశాను మున్ని వంక. ఆనాడు నీకు చెప్పిన సమాధానం నాకు గుర్తుకొచ్చింది.
మున్ని చూపు, ఆ మాట, ఆ ప్రశ్న వెనుక ఉన్న కథ అంతా నాకు విప్పి చెప్పాయి. అంతకాలం మున్ని నా కళను ఆరాధించింది, అందుకే దానికి దోహదకారిగా నిలిచింది. ఇప్పుడు మున్ని నన్ను వ్యక్తిగా ఆరాధిస్తుంది, ప్రేమిస్తుంది. ఇప్పుడు నా చూపులు ఆమెకు గిలిగింతలు పెడుతున్నాయి. ఇటీవల కాలంలో పూర్వంలా చిత్రానికి అనువైన భావం కాక ఇంకా ఏవేవో భావాలు ఆమె కళ్ళల్లో కదలాడుతూ ఉండడం చూశాను. 10 రోజులకు ముందు చిత్రించిన ఆ చిత్రం రచిస్తున్నప్పుడు మున్ని ముఖంలో భావాలు ఎన్నోసార్లు చెదిరిపోయాయి. ఆ విషయం నా దృష్టిలో పడి 1-2 సార్లు హెచ్చరించవలసి వచ్చింది. చిత్రం మధ్యలో ఆగిపోవడం ఇష్టం లేక మున్ని తన ఇచ్ఛాశక్తినంతా వెచ్చించి మనసును అదుపులో పెట్టుకుంది. ఆ కారణంగానే చిత్రం పూర్తయ్యేసరికి అంతలా అలసిపోయింది. మున్ని అనుకున్నాను ఆప్యాయంగా నా మనసులో. మున్ని అన్నాను బయటకు నెమ్మదిగా. ఇంతకాలంగా తన మనసులో గోప్యంగా నిలుపుకున్న మాట అటువంటి స్థితిలో ఆ విధంగా బయటపెట్టవలసి వచ్చినందుకు మున్ని బాధపడుతున్నట్లుంది. తల వంచి నిలిచి తన కాలి గోటితో నేలను రాస్తుంది. మున్ని నన్ను ప్రేమిస్తుంది, మున్ని నన్ను కాంక్షిస్తుంది. మళ్ళీ మళ్ళీ మనసులో కదిలింది ఆ భావం. ఎదురుగా గోడలకున్నాయి మున్ని మోడల్గా నిలిచి ఇటీవల కాలంలో చిత్రించిన ఎన్నో చిత్రాలు. మున్ని చూపుల్లో ఏదో కొత్తదనం, మున్ని హావభావాల్లో ఏదో పరవశత్వం. అదంతా వయసుతో వచ్చిన అందం అనుకున్నాను, వలపు చూపుల చందం అనుకోలేదు. మున్నికి కళ పట్ల ఆరాధన, నా పట్ల అనురాగంగా ఎప్పుడు మారిందో అవి ఎత్తి చూపుతున్నాయి. ఆ చిత్రాలు చెబుతున్నాయి. అంతవరకు నేను వినని ఎన్నో కథలు ఆ చూపులు తెలుపుతున్నాయి. ఆమె మనసులో దాగి ఉన్న కోరికలు. అయినా ఆ రోజు దాకా నేను అర్థం చేసుకోలేకపోయాను. మున్ని తనంతట తాను అలా నోరు విడిచి చెప్పేదాకా ఆ ఆరాధనని గుర్తించలేకపోయాను. నేను ఆలోచనల నుంచి కోలుకునేసరికి మున్ని అక్కడ లేదు. ఆమె విడిచిపోయిన భావం మాత్రం నా మనసులో నుంచి తొలగలేదు. మున్ని కోరికను మన్నించి నా జీవితంలోకి ఆమెను ఆహ్వానించటమా, లేక మున్ని అనే పిల్లనోట అటువంటి మాట విననట్లే మర్చిపోయి ఆమె దారిన ఆమెను వదిలేయటమా? ఏం జరిగినా జరగకపోయినా ఈ సంఘటన వల్ల ఒకటి మాత్రం నికరంగా తేలిపోయింది. నా ముందు మున్ని ఒక మోడల్గా నిలవలేదు. ఆమె నిలవడానికి ఒప్పుకున్నా ఆమెను కేవలం కళాత్మక దృష్టితో చూస్తూ నేను బొమ్మలు గీయలేను. ఆ రకమైన వ్యవహారిక అనుబంధం ఇక మా మధ్య నిలిచే అవకాశం లేదు. అంతకన్నా దృఢమైన సంబంధం కల్పించుకోవడమా మానడమా అన్నది అప్పుడు నా ముందు నిలిచి ఉన్న ప్రశ్న. వారం రోజుల పాటు రాత్రి పగలు ఆలోచించాను. నీకు పనికిరాక విడిపోయిన నా జీవిత భాగాన్ని తనకు తానుగా వాంఛిస్తున్న మున్ని చేతుల్లో పెట్టడమా మానడమా అని. నా మనసులో ఆలోచనలు ఇంకా ఒక కొలిక్కి రానే లేదు. ఊరంతటిని ఒక ఊపు ఊపుతున్నట్టు ఫ్లూ జ్వరం ఈ ఒంటరి మగాడు ఏం చేస్తున్నాడా అని పలకరించడానికి వచ్చింది. రాత్రి భోజనం చేసి పడుకోబోయేసరికి ఒళ్ళంతా నొప్పులు, చలి, తల నిండా ముసుగు పెట్టుకుని మూలుగుతూ పడుకున్నాను. మర్నాడు ఉదయం 10 గంటల వేళ తల మీద కప్పుకున్న ఆ ముసుగు తీసి రవి అని పిలిచింది మున్ని. ఉదయం పని మనిషి వచ్చేసరికి ఒంటి మీద తెలివి లేకుండా జ్వరభారంతో పడున్నానట. దానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. మున్ని అంతకు పూర్వం కొంతకాలం పాటు ఇంట్లో ఉండడం దానికి తెలుసు. మున్ని ఇల్లు ఎక్కడుందో కూడా తెలుసు. ఇటీవలి కాలంలో ఆ పిల్ల రావడం లేదన్న సంగతి కూడా పని మనిషికి తెలుసు. అయినా అయ్యగారికి ఇలా ఉందని ఆమెతో చెప్పేస్తే అక్కడితో తన బాధ్యత తీరిపోతుంది అనుకుంది. ఆమె వెళ్లేసరికి మున్ని అప్పుడే లేచిందట. పని మనిషి మాట విని 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఉన్నది ఉన్నట్లే బయలుదేరింది. నిద్రకు రేగిన జుట్టు, పడకలో నలిగిన బట్టలు, మున్నిని ఆ రూపులో నేను ఎప్పుడూ చూడలేదు. జ్వరంతో కాలిపోతున్న నా నుదుటిపైన చల్లటి చేయి పడింది. పూర్తిగా కళ్ళు విప్పి చూడకుండానే మున్ని అన్నాను, ఆ చేతిని అలాగే అదిమి పట్టి. నేనే అని మీకెలా తెలుసు? ప్రశ్నించింది మున్ని. ఇంత ఆప్యాయత అందించే చెయ్యి నీది కాక ఈ ఢిల్లీ మహానగరంలో ఇంకెవరిదే ఉంటుంది అన్నాను. ఎలా ఉంది? ఇంత చికాగ్గా ఉంటే కబురెందుకు చేయలేదు అంది మున్ని. నా అంతటి నేను కబురు పెడితే వచ్చి ఉండేదానివా మున్ని అని అడిగాను. ఎందుకు రాను? మీరు ఈ స్థితిలో ఉంటే రాకుండా ఎలా ఉండగలను అనే మాట మున్ని అనలేదు. నాకు అలా అనిపించింది. మున్ని అన్నాను ఆ పిల్ల కళ్ళల్లోకి చూస్తూ. మున్ని నా నుదుటిని అలాగే తన చల్లటి చేతితో రాస్తుంది. ఏమిటన్నట్టు నా వంక చూసింది. నన్ను విడిచి వెళ్ళిపోకు మున్ని, నాకు నువ్వు కావాలి అన్నాను. క్షణకాలం నా నుదుటి మీద కదలాడుతున్న ఆమె చెయ్యి ఆగింది. ఒకసారి నా కళ్ళల్లోకి సూటిగా చూసి, మీరు కాసేపు కళ్ళు మూసుకుని పడుకోండి, హార్లిక్స్ కలిపి తీసుకొస్తాను అంటూ దుప్పటి మెడదాకా కప్పి లేచింది. జ్వర తీవ్రతలో నేను పరాకుగా ఇలా ఏదో అన్నాననుకుంది మున్ని. అందుకే ఆ మాటకు ప్రాధాన్యత ఇవ్వలేదు.
ఆ మాట మీద ఆశలు కూడా పెట్టుకోలేదు. కష్ట సమయంలో ఉన్న ఒక మిత్రుడికి సహాయం చేసినట్లే ఆ 10 రోజులు మున్ని నాకు పరిచర్యలు చేసింది. నేను రోజురోజుకి కోలుకుంటున్నందుకు సంతోషించింది. నాకు పూర్తిగా నయమైపోతే ఆమె తిరిగి వెళ్ళిపోతుంది అని ఆందోళన పడసాగాను నేను. మరో 3 రోజులు గడిచాయి. నేనింక ఇంటికి వెళ్తాను. గిరిధారీలాల్కి రేపొస్తాను అని కబురు పెట్టాను అంది మున్ని ఒక రాత్రి భోజనాల సమయంలో. వీల్లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాను గట్టిగా, ఆజ్ఞాపిస్తున్నట్టుగా. మున్ని కిలకిలా నవ్వింది. వెళ్ళక ఎల్లకాలం ఇక్కడే ఉండిపోమ్మంటారా? మీరు బాగా కోలుకున్నారు, ఇంక నా అవసరం లేదు, ఉండి మాత్రం ఏం చేయను అంది. నాకు నీ అవసరం ఒక్కనాటితో తీరిపోయేది కాదు మున్ని, నువ్వు ఇక్కడే ఉండిపో అన్నాను ఆప్యాయంగా. నిజమా అన్నట్లు చూసింది నా వంక. నిజం మున్ని, ఆ రోజు నేను అన్నమాట జ్వర తీవ్రతలో అన్నది కాదు. నాకు నువ్వు కావాలి మున్ని, నన్ను విడిచి వెళ్ళిపోకు అన్నాను. క్షణకాలం ఆమె మాట్లాడలేదు. ఆనందాన్నో ఆరాటాన్నో అదిమి పెడుతున్నట్టు పెదవుల్ని గట్టిగా మూసుకుంది. అరవిడుతున్న గులాబీ మొగ్గలా ఉంది ఆమె నోరు. లేచి టేబుల్ మీదుగా వంగి ఆ పెదవుల పైన ముద్దు పెట్టుకున్నాను. నా ఒంట్లో నరాల్లో ఏదో నవచైతన్యం ప్రవహించినట్లయింది. నా మనసు గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది ఏదో అందుకున్నప్పటి తృప్తి కలిగింది. అప్పుడే నికరంగా తెలుసుకున్నాను, మున్నే నాకు కావాలని. ఇది క్షణికమైన ఆకర్షణ కాదు, వయసు కోరికల వేడి కాదు, నా జీవితం పుడుక్కి నిలుపుకోవాలి అనుకుంటున్న అనురాగధార, నా అంతరంగంలోంచి పుట్టుకొచ్చిన కోరిక. ఆ రోజు చిత్రంలో భావం సరిగా రావడం కోసం మున్నీని ముద్దు పెట్టుకున్నాను. ఆ ముద్దు మున్ని హృదయంలో ఎటువంటి స్పందన కలిగించిందో నాకు తెలియదు. నాలో మాత్రం దానివల్ల ఎలాంటి చలనమూ కలగలేదు. నా చిత్ర రచనలో అదే ఒక భాగం అన్నట్లు అనిపించింది. ఇటు తిరుగు, అటు తిరుగు, అలా ముఖం పెట్టు, తలపైకెత్తు అని మున్నికి సూచనలు ఇస్తున్నప్పట్లాగానే అనిపించింది. ఒక డాక్టర్ రోగిని పరీక్షిస్తుంటే ఆ రోగి ఆడదా మగదా, అందమైన రూప అనాకార అనే ఆలోచనలు అతని మనసులోకి రావు. అతనికి ఎదురుగా ఉన్నది మనిషి కాదు, రోగం. దాన్ని ఎలా తొలగించడం అన్నదే అతని ధ్యేయం. దాని మీదే అతని ఏకాగ్రత ఉంటుంది. అలాగే చిత్రకారుడు కూడా. ఆ రోజు ఇదే మాట చెబితే నువ్వు నమ్మలేదు. ఈ రోజు కూడా నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలియదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ మాట నిజం. ఇప్పుడు నీ ఎదుట కూర్చుని నా మనసులోంచి మంచి చెడ్డ ఏది దాచకుండా చెప్పుకుంటున్నది నిజం. మున్నీకి నాకు ఆనాడే కాదు, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోయాక చాలా కాలం వరకు కూడా ఆ రకమైన అనుబంధం ఏమీ లేదు. అసలు అటువంటి ఆలోచనే నా మనసులోకి ఎప్పుడూ రాలేదు. మున్ని నా వంక పరిశీలనగా చూసింది. మల్లెల పందిరిలాంటి తన జీవితాన్ని నా చేతిలో పెడితే ఆ పువ్వులు వాడి నేలరాలకుండా, వాటి సౌరభం చెడకుండా అనుభవించే శక్తి నాలో ఉందా లేదా అన్నట్టు. ఒకే ఒక క్షణం అలా చూసి, సుశీల గారు ఇంకా తిరిగిరారా అంది నెమ్మదిగా. ఏ రకమైన జీవితం నడుపుతున్న మున్ని ఆడది. ఆడవాళ్లకు కావాల్సింది కేవలం భర్త, సంసారం, పిల్లలే కాదు, వాటిలోంచి పుట్టుకువచ్చే భద్రత అన్నిటికన్నా ముఖ్యం. ఈ దేశంలో తాళికట్టిన భర్త దగ్గరే అటువంటి భద్రత పొందగలుగుతుంది స్త్రీ. అందుకే ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంటిని భర్తని అంటిపెట్టుకుని పెంపుడు పిల్లల్లా ఉంటారు. ఆడవాళ్ళు ఎన్ని అవమానాలు పొందుతున్నా, ఎన్ని అగచాట్ల పాలవుతున్నా తెగించి ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి సాధారణంగా ఇష్టపడరు. వారు దానికి పాతివ్రత్యమని, భారతనారి గొప్పదనమని, పవిత్ర వివాహ బంధమని వల్లెవేసుకుంటూ తమను తాను మభ్యపరుచుకుంటారు. అవకాశం కలిసొస్తే ఇతర దేశస్థుల ముందు డప్పు వాయించుకుంటారు. ఒక ప్రత్యేక సంస్థ అయినా, ప్రభుత్వ సంస్థ అయినా ఏదో కారణాల వల్ల ఇల్లు విడిచి వచ్చిన ఆడవాళ్లకు సాంఘిక పరంగాను, ఆర్థిక పరంగాను లోటురాని భద్రత, రక్షణ కల్పిస్తామని ముందుకొస్తే, ఈనాడు భర్తల్ని ఇళ్లని అంటిపెట్టుకుని పవిత్ర భారత నారీమణులంటూ చెప్పుకుంటున్న ఇళ్లాళ్లలో ఎందరూ ఇంట్లో నిల్చుంటారు? అంటే ఈ ప్రశ్నకు నాకు తోచే జవాబు చాలా తక్కువ మంది అని. అందుకే ఆ రోజు నువ్వు అలా వెళ్ళిపోయిన నాడు, నువ్వు లేకుండా ఒక క్షణమైనా నా జీవితాన్ని నాకు నేనుగా నడుపుకోలేని అసక్తతతో, స్వార్థంతో బాధపడ్డా. నీ ధైర్యానికి, నిజాయితీకి ఎంతగానో గర్వపడ్డాను. ఆనాటి నీ చర్యతో నీ వ్యక్తిత్వం పట్ల నా గౌరవం కొండంతగా పెరిగింది. ఇప్పుడు మున్నే కూడా అటువంటి భద్రత కోసమే ఆలోచిస్తుంది. నువ్వు గానీ తిరిగి వస్తే నా జీవితంలో తన స్థానం ఏమిటని ఆరాటపడుతుంది. అప్పుడు ఆమె నాది కావాలంటే నేను ఆ రకమైన హామీ ఆమెకి ఇవ్వాలి. అందుకే ఈ ప్రశ్న. నువ్వు తిరిగి వస్తావని నాకు నమ్మకం లేదు. నీ పట్టుదల నాకు తెలుసు. నువ్వు నమ్మే విలువల పట్ల నీకు గల ఆరాధన నాకు తెలుసు. వాటిని రక్షించుకోవడానికి,
జీవితంలో ఏది పోగొట్టుకోవడానికైనా నువ్వు వెనకాడవు అన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఆ నమ్మకంతోనే మున్నికి జవాబు చెప్పాను. తిరిగి రానని చెప్పి వెళ్ళిపోయింది. ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా వస్తుందనుకోను. ఒకవేళ ఆమె తిరిగొచ్చినా. ఆత్రంగా నా వంక తలెత్తి చూసింది మున్ని, నా నోట రాబోయే ఆ చివరి మాట కోసం. నీ స్థానం ఇప్పుడు నా మనసులో, నా జీవితంలో ఎక్కడుందో అక్కడే ఉంటుంది అన్నాను. ఎంతో బరువు దించుకుంటున్నట్టు నిట్టూర్చింది మున్ని. మరి కాస్త పెరుగువేయనా అంది మాట మారుస్తూ. రెండవసారి నా మాటకు సూటిగా జవాబివ్వకుండా తప్పించుకుంది మున్ని. ఇక నుంచి ఈ విషయం ఆమె ముందు ప్రస్తావించకూడదనుకున్నాను. మర్నాడు ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. నిరాశతో నా మనసు కృంగిపోయింది. అది మనసుకి గట్టిగా తగిలిన రెండవ దెబ్బ. మొదటి దెబ్బ నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోయినాడు తిన్నాను. తన అమృత హస్తాలతో ఆప్యాయతతో దాన్ని మానబెట్టిన మున్ని తిరిగి అదే స్థలంలో మరో దెబ్బ కొట్టి వెళ్ళిపోయింది. ఈసారి దాన్ని గురించి పట్టించుకోవడానికి ఎవ్వరూ లేరు. నా అంతట నేనే మానుకోవాలి. కాలం గడిచి ఆ బాధ చల్లబడాలి. ఆ రోజంతా వర్షం పడుతూనే ఉంది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి లేదు. రాత్రంతా మేఘాలు ఉండుండి గర్జిస్తూనే ఉన్నాయి. జల్లు వెనక జల్లుగా వర్షం పడుతూనే ఉంది. ప్రళయం ముంచుకు రావడానికి ముందు రాత్రిలా ఉందా రాత్రి. నా జీవితానికి అంతిమ రాత్రిలా ఉంది నా మనస్థితి. ఎప్పుడో చచ్చిపోయిన అమ్మను తలుచుకుని ఏడ్చాను. ఒంటరిగా విడిచిపోయిన నిన్ను తలుచుకుని దుఃఖించాను. ఎవరికే పనికిరాని బ్రతుకు అని తలుచుకునే బాధపడ్డాను. ఆ రాత్రి ఎలా గడిచిందో, ఆ వాతావరణం ఎప్పుడు మారిందో నాకు గుర్తులేదు. తెల్లవారేసరికి ఎర్రగా ఎండ పొడుచుకొచ్చింది. ఎండతో పాటే గదిలో ప్రవేశించింది మున్ని. నా ఇంట్లోకి, నా జీవితంలోకి మున్ని తిరిగొచ్చింది. 4 రోజుల పాటు ఉండి తిరిగిపోవడానికి కాదు, శాశ్వతంగా నాతో ఉండిపోవడానికి, నా జీవితంలో వెలుగు నింపడానికి. ఇందాక ఆడవాళ్లు అన్నిటికన్నా మించి భద్రతకు ప్రాధాన్యమిస్తారు అని అన్నాను. నిజానికి దానికి ఆడా మగ తేడా లేదేమో. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక విధమైన భద్రతను కాంక్షిస్తూనే ఉంటాడు. ఇంకా చెప్పుకోవాలంటే సర్వ ప్రాణికోటి తన రక్షణ కోసం తన పరిధిలో పాటుపడుతూనే ఉంటుంది, ఆరాటం చెందుతూనే ఉంటుంది. అయితే మగవాడు కోరే భద్రత ఇంకో విధంగా ఉంటుంది. అతనికి సంఘంలో గౌరవం, డబ్బు ఎప్పుడు బాసటగా ఉండనే ఉంటాయి. వాటి గురించి అతను బెంగపడవలసిన అవసరం ఉండదు. పురుషాధిక్యం గల సమాజంలో అధికారం అతని జన్మ హక్కు. దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఇక అతనికి కావాల్సింది సతతం తనను అభిమానించేవాళ్ళు, తన మంచి చెడ్డలు పట్టించుకునేవాళ్ళు, తను ఆర్జిస్తున్న ధనాన్ని తన సంతోషం కోసం ఖర్చు పెట్టేవాళ్ళు కావాలి. ఇవి అతని అవసరాలు. ఇవి తీరడం కోసమే పెళ్ళాం పిల్లల్ని తలకెత్తుకుని జీవితాంతం భరిస్తూ ఉంటాడు. వారి పాలన, పోషణ కోసం చెయ్యరాని పనులు చేస్తాడు. పడరాని పాటలు పడతాడు. ఆ కష్టంలోంచి అతను సంతోషం పొందుతాడు. అటువంటి బాధ్యత లేనినాడు అతని జీవితం సున్నాకి సున్నా, హుళ్ళకి హుళ్ళే. తను ఎవరి కోసం బ్రతకాలి, తను ఎవరి కోసం ఆర్జించాలి అనే ప్రశ్న ఎదురైతే అది అతని జీవితానికి ఆఖరి రోజు. నువ్వు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టిన నాడు నేను పోగొట్టుకున్న అటువంటి భద్రత మున్ని ఆ విధంగా ఇంట్లో కాలు పెట్టడంతో తిరిగి పొందగలిగాను. మున్ని ఆ విధంగా నా జీవితంలో కాలు పెట్టిన 4-5 నెలలకి మీ అన్నయ్య వచ్చాడు. మూర్తి వచ్చేసరికి నేను ఇంట్లో లేను. సల్వార్ కమీజ్ వేసుకుని మున్ని ఇంట్లో పనిపాట్లు చేసుకుంటుందట. కాలింగ్ బెల్ విని వచ్చింది. నేననుకుని ఉత్సాహంగా తలుపు తెరిచింది. ఎదురుగా మీ అన్నయ్య మూర్తి. మున్నిని పట్టి పట్టి చూస్తూ ఇంట్లో రవి ఉన్నాడా అని అడిగాడట. లేరు, బయటికి వెళ్ళారు. ఒక అరగంటలో తిరిగొస్తానన్నారు, కూర్చోండి అంది మున్ని గది తలుపులు తీసి కుర్చీ చూపిస్తూ. మూర్తి కుర్చీలో కూర్చున్నాక గది గోడలకు ఉన్న బొమ్మలు చూడడం మొదలుపెట్టాడు. ఇక అక్కడ తన అవసరం లేదని భావించి మెల్లగా లోపలకు వెళ్ళబోతుంటే రవిచంద్ర నీకేమవుతాడు అని ప్రశ్నించాడట. క్షణకాలం తటపటాయించి మావారే అందట మున్ని. అతను గట్టిగా పిడికిలి బిగించి గోడ మీద గుద్ది కుర్చీలో కూర్చున్నాడట. ఇంటికి వచ్చిన అతిథికి కాస్త ఛాయ్ పెట్టి తీసుకురావాలని వంటింట్లోకి వెళ్ళింది మున్ని. సరిగ్గా ఆ సమయంలోనే నేను తిరిగొచ్చాను. నన్ను చూడగానే శ్రావణ మేఘంలా గర్జించాడు మీ అన్నయ్య. పరుషంగా ఎన్నో మాటలు అన్నాడు. నా మౌనం అతని కోపాన్ని రెచ్చగొట్టింది. అందుకేనా నీ కాళ్ళు కడిగి నా చెల్లెల్ని నీ చేతిలో పెట్టింది అంటూ ఏడాపెడా చెంపదెబ్బలు కొట్టాడు. ఆ అలిగిడికి మున్ని చేస్తున్న పనుదిరి అక్కడికొచ్చింది. మా ఇద్దరి మధ్యకి వచ్చి మీ అన్నయ్య చేతి దెబ్బ రుచి చూసింది. పచ్చని ఆమె బొగ్గ మీద మొరటుగా తగిలిన 5 వేళ్లు బుస్సును పొంగుకొచ్చాయి. మున్ని అన్నాను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ. మున్నికి దెబ్బ తగలడంతో మీ అన్నయ్య కోపం కొంత తగ్గింది.
నేను ఆప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకోవడంతో అది మళ్ళీ పొగల కక్కింది. జలజ అంటూనే ఉంది ఇటువంటిదేదో జరుగుంటుంది అని. లేకపోతే సుశీల రవిని విడిచి రావడం ఏమిటి, ఇంతకాలం మన ఇంట ఉండడం ఏమిటి అని. నేనే నమ్మలేదు ఆమె మాటని. నువ్వు ఇంత తుచ్చుడువని, మోసకారివని అనుకోలేదు. వ్యామోహానికి బానిసవనుకోలేదు. నువ్వంటే ప్రాణం పెట్టే వ్యక్తిని, నువ్వే తన జీవితంగా భావించే ఆడపిల్లని నిర్దయగా ఇంట్లో నుంచి గెంటి, చిచ్చి, నువ్వు ఇంతకు దిగజారావని ఏమాత్రం ఊహించగలిగి ఉండినా నీ ముఖం చూసేవాణ్ణి కాదు, ఈ ఇంటి గడప తొక్కేవాణ్ణి కాదు అన్నాడు. మీ చెల్లెల్ని నేను ఇంటి నుంచి వెళ్ళగొట్టలేదు. ఇది అన్యాయ నేరారోపణ. ఆమె తనంతట తానే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది అన్నాను నెమ్మదిగా. అవును, నువ్వు చాలా తెలివైన వాడివి. నోటితో చెప్పుండవు, చేతలతో నీ కార్యం సాధించుంటావు. అందుకే అంతలా ఏడ్చింది పిచ్చిపిల్ల. నన్నేమీ అడగకన్నయ్య, నేనేం చెప్పలేను అంటూ. ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడది చెప్పగలుగుతుంది మొగుడు చేసే ఇటువంటి అవినీతి చర్యల గురించి? మూర్తి నన్ను తిట్టినందుకు బాధపడలేదు. తన అల్లారు ముద్దు చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన వాడిని తిట్టక ఎవరైనా పూజిస్తారా? నేను నీకు అన్యాయం చేశానని, ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టానని, అది మున్నిని దృష్టిలో ఉంచుకునే అలా చేశానని అంటుంటే మాత్రం కష్టం అనిపించింది. ఎంతో విశాల హృదయుడు, ప్రపంచ జ్ఞానం కలవాడు అయిన మూర్తి చెల్లెల దగ్గరకు వచ్చేసరికి ఇంత సంకుచితంగా ఎలా ఆలోచించగలుగుతున్నాడా అని ఆశ్చర్యపోయాను. నువ్వు ఇక్కడ ఉండగా నీకు నేను చేసిన అన్యాయం ఏమీ లేదు. నా ప్రేమ నీ మెడలో తాళి కట్టినప్పుడు ఎంత నిర్మలంగా ఉందో అలాగే ఉందని మూర్తిని నమ్మించడానికి ఎంతగానో ప్రయత్నించాను. మనిషి తనకు సంబంధించిన విషయంలో సత్యాన్ని సూటిగా చూడలేడని, న్యాయాలను సరిగా నిర్ణయించలేడని తెలుసు. అయినా కొంత కాకపోతే కొంతైనా నువ్వు వెళ్ళిన తర్వాత నేను అనుభవించిన బాధని, ఆనాటి జీవితాన్ని, మున్ని నా జీవితంలోకి అడుగుపెట్టిన పరిస్థితుల్ని మూర్తి అర్థం చేసుకుంటాడేమో అని నా ఆశ. నేను చెప్పిందంతా శాంతంగా విన్నాక మూర్తి ఒక ప్రశ్న సూటిగా అడిగాడు. రవి, అయిందేదో అయిపోయింది. ఆ సమయంలో ఇద్దరికిద్దరూ తెలివి తక్కువగానే ప్రవర్తించారు. నేను వెళ్ళి వెంటనే సుశీలను వెంట పెట్టుకుని వస్తాను. ఈ పిల్లను పంపించేసేయి. తిరిగి ఆమె ముఖం చూడను అని మాటివ్వు అన్నాడు. దానికి జవాబు చెప్పడానికి ఒక క్షణమైనా నేను ఆలోచించలేదు. అది అసంభవం అన్నాను. ఏది అన్నాడు నా వంక కోపంగా చూస్తూ. రెండూను. అంటే? నీ చెల్లెలు తిరిగి వచ్చి నాతో కలిసి ఉండడం, మున్నిని నేను ఇంటి నుంచి పంపించేయటం అన్నాను నిదానంగా. మొదటి విషయం నీకు సంబంధించింది కాదు, రెండవ దానికి సమాధానం చెప్పు అన్నాడు మూర్తి కరుకుగా. ఇది జరిగే పని కాదు మూర్తి. శీలకు అభిమానంగా చూసుకునే అన్నయ్యవి నువ్వున్నావు. మున్నిని ఇప్పుడు నే కాదంటే ఎక్కడికి వెళ్తుంది, ఎవరు ఆదుకుంటారు అన్నాను. ఎలా వచ్చాడో అలాగే నా ఇంట మంచినీళ్ళైనా తాగకుండా వచ్చాడు మీ అన్నయ్య.